ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక సైనిక జనరల్ ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఆ మధ్యన జరిగినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఉంది గదా! అక్కడ ఇరాన్‌కి సంబంధించి ఏది ఇజ్రాయెల్ మీదన చేసినటువంటి దాడి. ఒక దుర్మార్గపు దాడి గుర్తుంది గదా! ఆహ్, నేరుగా వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్‌లో జరుగుతున్న మ్యూజిక్ కాన్సర్ట్ మీదన వందలాది మంది పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు కలిసి వెళ్లి కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాల్చేసి ఇళ్లల్లోకి దూరి మహిళల మీద అత్యాచారం చేసి మగవాళ్ళని చంపి చిన్న పిల్లల్ని కూడా బండలకేసి కొట్టి చంపి ఆ తర్వాత కొంతమంది మహిళల్ని మగవాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి ఒక్కొక్క మహిళని రేపులు చేసి చంపినటువంటి నీచాతి నీచ ఘటన తమ పనేనన్నటువంటి విషయాన్ని బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జబ్బారి, ఇతనే ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్కి అడ్వైజరు. వీడు ఈ రాక్షసుడు ఇరాన్ స్టేట్ టీవీలోనే చెప్పాడు. అక్టోబర్ 7న జరిగినటువంటి ఆ ఉదంతో ఒక హిస్టారిక్ అట. పాకిస్తానీ ఫైటర్స్ వెళ్ళి అటాక్ చేశారట. ఆక్యుపైడ్ టెర్రరిస్ట్ అంటే ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకున్నట్టట వీళ్ళ దృష్టిలో. ఆ ప్రాంతాలలో వాళ్ళకి బుద్ధి చెప్పాం. నెతన్యాహు అట్లాగా మిలిటరీ ఇంటెలిజెన్స్ మొత్తానికి కూడా డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. మన పాలస్తీనాకు సంబంధించినటువంటి సమరయోధుల యొక్క పోరాటానికి అమెరికా ఇన్వాల్వ్ కాకపోతే గనక ఆ ప్రదేశం ఆ రోజునే ఆక్యుపై అయిపోయేది. అమెరికా వల్ల ఆగింది అన్నటువంటి. ఆ రోజున అమెరికా ఏం చేయలేదు. ఆ వెంటనే ప్రారంభించిన ఇజ్రాయెల్ దాడుల్లో లక్షల మంది చచ్చిపోయారు. హమాస్ వాళ్ళు, హమాస్కి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు పాలస్తీనా పౌరులతో సహా 3,000 మంది చనిపోతే 3 లక్షల మందిని చంపింది ఇజ్రాయెల్. ఈ దరిద్రుల యొక్క ఆలోచన, ఈ నీచ నికృష్ట దరిద్రుల యొక్క ఆలోచన ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి ఆడవాళ్ళని నడి రోడ్డు మీద చచ్చిపోయిన శవాలను కూడా సంభోగించిన ఈ రాక్షసులు, విజువల్స్ని ప్రొజెక్ట్ చేసిన రాక్షసులు దాన్ని తమ గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఇరాన్ ఎంత నీచ దేశం. హమాస్ అనే తీవ్రవాదుల చేత ఇదెంత చేయించింది. ఇదే పని ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు పాలస్తీనాలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఏమన్నా రేపులు చేశారా? చిన్నపిల్లల్ని ఏమన్నా బండకేసి కొట్టి చంపారా? లేకపోతే ఆ మహిళల్ని అట్లా నగ్నంగా ఊరేగించారా? వాళ్ళకున్న సంస్కారం లేని ఈ సన్నాసులు ఈ డైలాగులు మాట్లాడుతున్నారు.